ఐసెట్ 2025లో వచ్చిన ఆడ్ వన్ ఔట్ క్వెషన్ అనేది మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనం చూస్తే మనకేంటంటే ఒక సిరీస్ అనేది కనిపిస్తుంది. ఇందులో ఆడ్ వన్ ఔట్ అనేది ఏంటి అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, బేసికల్లీ ఈ క్వెషన్‌ని మీరు సీరీస్‌గా గనక సాల్వ్ చేస్తే మీకేంటంటే దీనికి ఆన్సర్ అనేది రాదు. మీరేం చేయాలి? ఇది ఆడ్ వన్ ఔట్ లాగే దీన్ని సాల్వ్ చేయాలి. సో, ఇది ఇక్కడ మనం ఒక ప్యాటర్న్‌ని గమనించొచ్చు. ఏంటి ఆ ప్యాటర్న్ అంటే ఇక్కడ ఏవైతే నంబర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా 3తో డివిజిబుల్ అవుతున్నాయి. అంటే ఇక్కడ చూడండి 7, 5 75. సో, 75 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 57 3తో డివిజిబుల్ అవుతుంది. నేను ఎలా చెప్తున్నాను ఇవి? సో, ఎప్పుడైనా కూడా ఇక్కడ మనకేంటంటే ఒక నంబర్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే దాని యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 3తో డివైడ్ అవ్వాలి. 3తో డివైడ్ అనేది అవ్వాలి. సో, ఇక్కడ మనం చూస్తే 5 ఒక 7 12 3తో డివైడ్ అవుతుంది. యెస్. 5 + 7 ఇది కూడా 12 డివైడ్ అవుతుంది. 5 + 4 9 9 అనేది డివైడ్ అవుతుంది. 6 + 4 10 10 అనేది 3తో డివైడ్ కాదు. సో, ఇది కాదు. 3 ఒక 6 యెస్. 7 ఒక 5 15 యెస్. 6 ఒక 9 యెస్. 3తో డివిజిబుల్ అవుతుంది. ఇది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. ఇక మిగిలింది ఏంటి? 64 ఒక్కటే. సో, 64 ఈస్ ద ఆన్సర్. ఇక్కడ లాజిక్ ఏంటి? ఇక్కడ 3తో అన్నీ డివైడ్ అవుతున్నాయి. 64 ఒక్కటి తప్ప.